తను నా కూతురు అఖిల. తను కూడా హాకీ ప్లేయరే, కాకపోతే తను సెలెక్ట్ కాలేదు. నువ్వు తప్పుకుంటే నీ ప్లేస్లో నా కూతురు అఖిల ఆడుతుంది. నీ శ్రమ విలువెంతో చెప్పు, లెక్క కట్టిస్తాను. డబ్బుతో అన్ని కొనలేరు సార్. ముఖ్యంగా నన్ను. మా నాన్న చావు బతుకుల్లో పడున్నారు. నాకు డబ్బు కావాలి సార్. ఓకే, ఎంత కావాలి? 5,60,00,000 సార్. మళ్ళీ నా కూతురి దారి కడ్డొచ్చావో నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ డబ్బిచ్చి ఈ హాకీ టీంలో రామలక్ష్మి స్థానాన్ని కొనుక్కున్నాం. సార్ ప్లీజ్ సార్. సార్, మీ అమ్మాయి ఆడట్లేదు. వాసుదేవ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రామలక్ష్మిని ఎవరూ ఆపలేరు. వచ్చే ఎలక్షన్లో నీకు హోమ్ మినిస్టర్ పదవి ఇమ్మని మీ పార్టీ అధ్యక్షుడికి చెప్పాను. ఇస్తా అన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. అంటే అది వద్దా? ఐటీ కావాలా లేక డిప్యూటీ కావాలా? ఇచ్చిన పని చేయలేదని తెలిస్తే ఉన్న పదవి పీకేస్తాడేమో. అది రామలక్ష్మిని అడగడం మర్చిపోయాను. చంపేశారా దాన్ని? మళ్ళీ మన పనులు మొదలు పెట్టారా? ఏ ఇబ్బంది లేదు కదా? కొత్త గన్ మొన్నే తెప్పించాను. చాలా బాగుంది కదా, క్యూట్గా. నా కూతురు ఎవరినో చంపాలి అంటే తనకి ఈ గన్ని బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. చంపేసిందిలే. నువ్వు చెప్పు, ఆ రామలక్ష్మిని చంపేశావు కదా? చాలా ప్రయత్నం చేశాను. ఆ రామలక్ష్మి ప్రతిసారి మిస్ అవుతుంది. తనని కంట్రోల్ చేయడం మా వల్ల అవ్వట్లేదు. ఏదో సౌండ్ వస్తోంది. ఎక్కడా?
ఇది నేను అనుకుంటున్నట్టు మనుషులు చేసింది కాదనుకుంటా. దీని వెనుక తాంత్రిక శక్తి ఏదైనా ఉందేమో. గర్జనైక్య గంభీర తాండవేశ్వరి ప్రజ్వల ప్రజ్వల రక్తవర్ణ వదన వై భాస్వరే. ఎందుకలా కంగారు పడుతున్నావు? కాల్ చేసి ఏదో మాట్లాడాలన్నావు, ఏమైంది? గుళ్ళో నేను ఊహించిన దానికంటే చాలా పెద్దది ఏదో కుట్ర జరుగుతోంది. ఏం మాట్లాడుతున్నావు రామా? అవునాద్య, గుళ్ళో సీసీ కెమెరాలు పెట్టిన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. సీసీ కెమెరాలు అన్నీ తీసేశారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నాను.